కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 25న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో అవమానాలు, మానసిక క్షోభ ఎదుర్కొంటున్నానని, ఈ మేరకు జగిత్యాల జిల్లాకు చెందిన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలకు ఆయన ఒక లేఖ రాశారు. ఆయన తదుపరి అడుగు ఏ పార్టీలోనన్న దానిపై జగిత్యాలలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. నారా చంద్రబాబు నాయుడు ఏపీ అభివృద్ధి రేటును 15% పెంచడమే లక్ష్యమని, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధితో తాను చేసిన కృషిని గుర్తు చేస్తూ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రానుందని, గ్రీన్ ఎనర్జీ, ఆక్వాకల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2019-24లో అభివృద్ధి మందగించిందని, ఇక రాష్ట్రాన్ని వేగంగా ప్రగతి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ రూపాయి పతనం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక వ్యూహం లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. రూపాయి డాలర్తో పోలిస్తే 100 రూపాయల వైపు పడిపోతోందని, ఎంఎస్ఎంఈలు, సాధారణ ప్రజలు తీవ్ర ప్రభావం ఎదుర్కొంటారని, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు ఎన్నికల తర్వాత పెరిగే అవకాశం ఉందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధునిక యుద్ధ సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతల వరకు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ భద్రతా రంగాల ద్వారా దేశాలు ఒకదాన్ని మరొకటి బలహీనపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ రక్షణ కోసం ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని, యువత క్రమశిక్షణతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ 8,931 రోజులు నిరంతరంగా ప్రభుత్వ అధిపతిగా పనిచేసి అరుదైన రికార్డును సాధించి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 సంవత్సరాలలో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. అలాగే వరుసగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానుల్లో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి 2వ స్థానంలో నిలిచారు. నటి రేణు దేశాయ్ దురంధర్ ది రివెంజ్ సినిమా చూసిన తర్వాత నరేంద్ర మోదీ బీజేపీపై ప్రశంసలు కురిపిస్తూ తాను మోదీకి సగర్వ అంధభక్తురాలని తెలిపారు. రణ్వీర్ సింగ్ నటించిన ఈ చిత్రంలో చాయ్ వాలా డైలాగ్ ను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. సైన్యం, నిఘా సంస్థల పట్ల గౌరవం ఉన్నవారు ఈ సినిమా చూడాలని సూచించారు. కన్నడ నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఉండగా ఏజెంట్ చేతిలో 2,000 కోట్ల రూపాయలు మోసపోయిన విషయం ఈడీ విచారణలో బయటపడింది. తర్వాత దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా భారత్ కు తరలిస్తూ ఏడాదిలో 15 సార్లు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో సుమారు 127 కిలోల బంగారం, 102 కోట్ల రూపాయల విలువైన స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆమె బెంగళూరు జైల్లో ఉండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆమెపై 102 కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించింది. దురంధర్ 2 ది రివెంజ్ లో రణ్వీర్ సింగ్ నటనకు భారీ ప్రశంసలు లభిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటికే సుమారు 330 కోట్ల రూపాయలు వసూలు చేసి పుష్ప 2 ఓపెనింగ్ రికార్డ్ కు చేరువైంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 14,000కు పైగా షోలతో 74% ఆక్యుపెన్సీ నమోదవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ మాజీ రాయబారి అబ్దుల్ బాసిద్ భారత్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లితే మరో ఆలోచన లేకుండా ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబులు వేస్తామంటూ నోరు పారేసుకున్నారు. ఈయన బాసిద్ 2014 నుండి 2017 వరకు భారత్ లో పాక్ దౌత్యవేత్తగా ఉన్నారు. అయితే భారత్ ఇప్పటికీ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధికారి అవసరమైతే గ్రీన్లాండ్ ను ట్రంప్ నుంచి రక్షించేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. అయితే డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.